ఒక 10 మంది నుంచి 15 మంది వరకు కార్యకర్తల్ని గుర్తించాం. సూచనల మేరకు భవిష్యత్తులో మాస్ ఫండ్ మీద కేంద్రీకరణ చేసి దీన్ని కూడా అధిగమిస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం కామెంట్స్. అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి సిఐటిగా మనం చూస్తూ ఉంటే ఆశా రంగంలో నిరంతరం పోరాటాలు జరుపుతా ఉన్నాం. ఈ మధ్య కాలంలో వారి వేతనాలను కూడా మనము పెంచుకున్న సదస్సులు కానీ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. బోధనలో ఒకరోజు క్లాసులు నిర్వహించుకుంటే 55 మంది హాజరవడం జరిగింది. అట్లాగే రాష్ట్ర కేంద్రంలో క్లాసులు జరిపితే హాజరవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో క్లాసులు జరిపితే బోధన నుండి హాజరవ నిరంతరం జరిగేది. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని మేము ఉంటుంది దాన్ని తీసుకురావడంలో కూడా వైఫల్యం ఉంది. కానీ ఇప్పుడు టౌన్ లో ఒక 18 మార్క్సిస్ట్ పత్రికలు వస్తూ ఉన్నాయి. అట్లాగే రూరల్లో సిపిఎం పార్టీగా బోధన్ పరిసర ప్రాంతాల్లో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బోధన్ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే రైల్వే ఖమ్మం దగ్గర బ్రిడ్జి కోసం కూడా అనేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. వితంతు పెన్షన్లు కానీ బీడీ కార్మికుల పెన్షన్లు కానీ ఇప్పటికీ వస్తూ ఉన్న పరిస్థితులు లేదు. ఇటువంటి అనేక సమస్యల మీద సిపిఎం పార్టీగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో చర్చించుకొని రేపు భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. బోధన్ ఏరియా సిపిఎం పార్టీ మహాసభలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉన్నది. గత 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమాలతో పాటు కరోనా కష్టకాలంలో ప్రజలకి ఆదుకోవటానికి ఏ రకంగా అయితే పార్టీ అండగా ఉన్నదో ఈ విషయాలన్నింటినీ చర్చించడంతో పాటు రాబోయే కాలంలో బోధన ప్రాంతంలో ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాల నిర్వహణ కోసం ఈ మహాసభలో కర్తవ్యాలను నిర్ణయించుకోవటం జరుగుతుంది. ఈ కర్తవ్యాల అమలు కోసం రాబోయే కాలంలో పార్టీ ఉద్యమ విస్తరణతో పాటు ప్రధానంగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించటంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అనేటువంటిది రైతులకు సూచన చేస్తూ ఉన్నారు. ఈ రైతులకు సూచన చేసే ముందు ఈ ప్రాంత రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ప్రభుత్వ పరం చేస్తామని చెప్పినటువంటి హామీని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ మహాసభలో వాటి కోసం కర్తవ్యాలు తీసుకోవటం జరుగుతుంది. అట్లాగే ఈరోజు వరి కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ రైతుల్ని పుట్టిముంచేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, సరైనటువంటి మద్దతు ధర పలకటం లేదు, కొనుగోలులో అనేక రకాల అవస్థలు పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా, అట్లాగే కార్మికులకు ఏదైతే పోరాడే హక్కు ఈ కార్మిక చట్టాల సవరణలు చేశారో వాటిని ఉపసంహరించుకోవాలా. బీజేపీ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ ఎన్ఎస్ఎఫ్ తెరిపించడంలో నేను పోరాటం చేస్తానని చెప్పిండు. కానీ గత 2.5 సంవత్సరాల్లో ఒక్క పోరాట కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా అరవింద్ ఈ ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, రైతులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.